వందనాలండి. ప్రభు మీ కుటుంబాలను దీవించునుగాక. ఈరోజు వాగ్దాన సందేశం ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనము. రహస్యములు దేవునికి చెందును. ప్రభువుకు స్తోత్రం. ఈరోజు వాగ్దాన సందేశం ప్రవచనాత్మకమైన సందేశం. రహస్యములు దేవునికి చెందును. ప్రభువుకు స్తోత్రం. దేవుని బిడ్డలారా, రహస్యములు దేవునికి చెందునని దేవుడు ఈరోజు మాట్లాడుచున్నాడు. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వాక్యం, రహస్యములు మన దేవుడని యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారిని యగునని చెప్పుదురు. ప్రభువుకు స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ ధర్మశాస్త్రము వాక్యములన్నీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారికి యగునని చెప్పుదురు. ప్రభువుకు స్తోత్రం కలుగునుగాక. మన రహస్యములు, ధర్మశాస్త్రం యొక్క, మన ప్రార్థన యొక్క రహస్యములు ప్రభువుకు చెందినవి. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వాక్యంలో ఇలాగూ ప్రభువే స్వయంగా మాట్లాడుతున్న మాట చూడండి. 23వ అధ్యాయము 13 నుండి చూసుకున్నట్టే, అంతము వరకు సహించి వాడెవడో వాడే రక్షింపబడు. నీ రహస్యములు దేవునికి తెలుసు. నీ రహస్యములు దేవునికి చెందినవి. మరియు ఈ రాజ్య సువార్త, మత్తయి సువార్త 23వ అధ్యాయం 14వ వచనం, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతట ప్రకటించబడును. అటు తరువాత అంతము వచ్చును. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. యూదులలో ఉండవారు కొండలకు పారిపోవాలని, మిద్ద మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవుటకు దిగకూడదు. పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినంలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ. అప్పుడు మహాశ్రమ కలుగును గనక మీరు పారిపోవుట చలికాలం మందైన విశ్రాంతి మందైన సంభవించవలనని ప్రార్థించండి. ప్రభువుకు స్తోత్రం. కనుక రహస్యములు దేవునికి చెందినవి. దేవుని బిడ్డలారా, కనుక ధర్మశాస్త్రము ఏం చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుంది, వాక్యం ఏం చెప్తుందో వాక్యానుసారంగా నువ్వు జీవించు. వాక్యానుసారంగా నువ్వు ప్రార్థన చేయి. వాక్యమును ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయి. వాక్యానుసారంగా నువ్వు ముందుకెళ్ళు. నిన్ను అత్యధికంగా ప్రభు దీవిస్తాడు. ప్రభుని యేసుక్రీస్తు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. దేవుని బిడ్డలారా, మరి ప్రతి నెల 3వ మంగళవారం పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఉజ్జీవ మహాసభ ధర్మారం, వరంగల్, తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నాం. జయమిని ట్రస్ట్ చర్చ్లో. ఈ నెల 20వ తారీఖు మంగళవారం నాడు ఉదయం 10:30 వచ్చిన సేవకులకు $200 ఛార్జ్ చేసేస్తున్నాం. అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి నెల పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఉజ్జీవ మహాసభ ఏర్పాటు చేస్తున్నాం. రండి, దైవాశీర్వాదాలు పొందుకోండి, ప్రార్థన చేయండి, పరిచర్యను ప్రేమించి ప్రోత్సహించి సహాయ సహకారాలు అందించండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.